సెర్చ్ ఇంజిన్లెన్నున్న గూగుల్కు ఉన్న క్రేజే వేరు. అయితే ఇలాంటి గూగుల్లో ఎవరి గురించి ఎక్కువగా సెర్చ్ చేశారనే ఆసక్తి అందరిలో ఉంటుంది. ముఖ్యంగా మూవీ ఫీల్డ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరమే లేదు. తమ అభిమాన హీరోల సినిమాలు, వారి పర్సనల్ బయోడేటాలు తెలుసుకోవాలని ఆతృతగా ఉంటుంటారు మూవీ లవర్స్. ఇందులో భాగంగా ప్రతి సంవత్సరం మోస్ట్ సెర్చ్డ్ లిస్ట్ను రిలీజ్ చేస్తుంది గూగుల్ సంస్థ. ఈ నేపథ్యంలోనే 2024కు సంబంధించిన వెరీ మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్ లిస్ట్ను రిలీజ్ చేసింది. అయితే గూగుల్లో ఎక్కువగా సెర్చ్ చేసిన లిస్టులో హాలీవుడ్ హీరో కాడ్ విలియమ్స్ 2024లో టాప్ 1లో నిలిచారు. ఇక ప్రపంచవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ సెర్చ్ చేసిన ఈ లిస్టులో 2వ ప్లేస్లో టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉండటం విశేషం. సినిమాల్లో తనదైన స్టైలిష్ మేనరిజంతో ట్రెండ్ సెట్ చేసిన పవన్ కళ్యాణ్ పాలిటిక్స్లో కూడా తనదైన మార్క్ చూపిస్తున్నారు. నిజానికి రాజకీయాల్లోకి ఎంటర్ కాకముందే అశేష అభిమానులను సంపాదించుకున్నారు. ఇక ఎప్పుడైతే పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇచ్చి డిప్యూటీ సీఎం అయ్యారో అప్పటి నుంచి తన గురించి వరల్డ్ వైడ్గా ఉన్న మూవీ లవర్స్ గూగుల్లో సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. జనసేన పార్టీ అధ్యక్షుడిగా కోట్లాది మంది ఫాలోయింగ్ ఉన్న పవర్ స్టార్గా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చేందుకు విశేషంగా కృషి చేసిన నాయకుడిగా పవన్ ఇమేజ్ ఈ సంవత్సరం అమాంతం పెరిగిపోయింది. ఇక డిప్యూటీ సీఎం అయ్యాక ఆయన చేస్తున్న పనులతో పాటు వరద బాధితుల సహాయార్థం కోట్ల విరాళాలు ఇచ్చి ప్రజల మనసును మరింతగా గెలుచుకున్నారు పవన్ కళ్యాణ్. మరోవైపు తను కమిట్ అయిన హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ సినిమాలో ఏపీ డిప్యూటీ సీఎం అయ్యాక రిలీజ్ అవనుండటంతో గూగుల్లో పవన్ కళ్యాణ్పై ఓ రేంజ్లో సెర్చింగ్ చేశారు మూవీ లవర్స్. ఇకపోతే పవన్ తర్వాత ఆడమ్ బ్రాడీ, ఎలా పర్నెల్ తదితరులు తర్వాతి స్థానంలో ఉన్నారు. బుల్లితెర సెన్సేషన్ హీనా ఖాన్ 5వ ర్యాంక్లో ఉండటం గమనార్హం. నిజానికి మొన్నటికి మొన్న మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలోనూ పవన్ యాక్టివ్గా పాల్గొన్నారు. అక్కడ బీజేపీ కూటమి గెలుపుకు పవన్ కళ్యాణ్ ప్రచారమే కారణమంటూ న్యూస్ ఛానల్స్లో ఓ రేంజ్లో వార్తలు వైరల్ అయ్యాయి. ఇలా తనకున్న ఫాలోయింగ్ కోట్లలో పెరగటం వల్లే గూగుల్ సెర్చ్ లిస్ట్లో టాప్ 2 ప్లేస్లో నిలిచారు ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇక పవన్ కళ్యాణ్ సాధించిన ఈ ఘనతపై ఫ్యాన్స్ ఓ రేంజ్లో కామెంట్స్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ అంటే లోకల్ కాదని ఇంటర్నేషనల్ అని, ప్రపంచమంతా పవన్ కళ్యాణ్ అంటూ నెట్టింట్లో తెగ కామెంట్స్ చేస్తున్నారు.